వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంకో పార్టీ ఏ పార్టీ బూర్జువా పార్టీలు అంటే పెట్టుబడిదారికి అనుకూలమైనటువంటి పార్టీలు, ఆ పెట్టుబడిదారి విధానాన్ని సమర్థించేటువంటి పార్టీలు. కానీ మన పార్టీ అట్లా కష్టజీవుల గురించి ఆలోచన చేసేటువంటి పార్టీ, కష్టజీవుల సమస్యలపై నిరంతరము ఎనలేని పోరాటాలు చేస్తూ ప్రజాసేవంతా కూడా పక్కకు పోతా ఉంది. మీరు బాగా గమనించండి. అంతకుముందు ఎమ్మెల్యే చేశాడు ఈ నియోజకవర్గానికి, ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తా ఉన్నాడు అంటే వీళ్ళందరూ కూడా వ్యాపారం చేస్తా ఉన్నారు. వాళ్ళ మనట్లపై నిలదీసి ఏం పని చేస్తా ఉన్నావు ఆయన అని అంటే ఏమన్నా మీరు బాగా అడుగుతా ఉన్నారు, మాకు ఊరికే కదా ఓట్లు వేసినారా, మాకు ఫలానా డబ్బులు ఖర్చు అయిందని చెప్తాను. మీరేం చేస్తారంటే మా డబ్బులన్నీ ఎన్నిక తెచ్చుకుంటాను, వీళ్ళందరికీ ఓట్లు డబ్బులు ఇచ్చినాం కదా, ఆ డబ్బులన్నీ ఎన్నిక ఎట్లా తెచ్చుకోవాలా, ఈ వ్యాపారాలన్నీ చేసుకొని మేము ఆ డబ్బులన్నింటినీ కూడా రికవరీ చేసుకుంటామని చెప్తున్నాను. కాబట్టి మనం కూడా నీతిగా నిజాయితీగా ఓటు వేయాలి. ఖచ్చితంగా వాళ్ళ కాలం పట్టుకొని అడగాలి. మా ఊరికి రోడ్డు లేదు, నీళ్లు లేవు, పెన్షన్ రాలేదు, ఇల్లు లేదు, ఫలానా హాస్పిటల్ లేదు, ఫలానా స్కూల్ లేదు, ఫలానా టీచర్ లేడు. ఈ సమస్యలన్నింటినీ ఎప్పుడైనా కాదు మనం ఓట్ల డబ్బులు తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా నిలదీయడం కదా. ఊళ్ళకి వస్తే ఎమ్మెల్యేని ఎన్నిక పంపిస్తాం, మా ఊరికి నీళ్ళు ఇచ్చినరా, మా ఊళ్ళో స్కూల్ టీచర్ వ్యాపారం కానీ ఉంది, నింపిన తర్వాత మా ఊరికి ఇలా గో బ్యాక్ అని అందరికన్నా 100 200 200 చెప్తే ఇప్పుడు మీడియాలో దేశంతో పోతారు. మన అవసరాలు అవే. మనమేమనుకుంటాం 500 1000 రూపాయలు మన అవసరం అనుకుంటాం, అది ఆ రోజుతో అయిపోతుంది. ఈ అవసరాలన్నీ తీరం. ఈ అవసరాల గురించి ప్రశ్నిస్తే మీరేమైనా మాకు పూర్తిగా ఓటేశారా అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి ఈ దేశం అభివృద్ధి కావడంలా, ఈ రాష్ట్రాల అభివృద్ధి కావడంలా, నియోజకవర్గాల అభివృద్ధి కావడంలా, గ్రామాల అభివృద్ధి కావడంలా, పేద ప్రజల సమస్యలన్నీ కూడా అట్లే ఉండిపోతూ ఉన్నాయి. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాటమయ్య గారికి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కదరప్ప గారికి, వేదిక పైన ఉన్నటువంటి సోమందపల్లి మండల సిపిఐ నాయకులందరికీ పేరు పేరున, ఇక్కడ హాజరైనటువంటి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున ఏఐటీసీ జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్మికుల కష్టజీవుల కోసం, శ్రమజీవుల కోసం, రైతుల కోసం ఈరోజు ఏదైనా ఉందంటే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఏ పార్టీ లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు దళితుల కోసం, గిరిజనుల కోసం, విద్యార్థుల కోసం, వ్యవసాయ కూలీల కోసం ఏదైనా సమస్య వస్తే ముందుండి ఆ సమస్య పరిష్కరించేంత వరకు సిపిఐ పార్టీ పోరాడుతూ ముందుకు పోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజల కోసము, నిరుపేదల కోసం ఇంటి స్థలాలు, ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి ఇక్కడ మీకు పట్టాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా, సత్యసాయి జిల్లా వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గుర్తులు వేసుకొని ఈరోజు అనేక పోరాటాలు చేస్తున్నా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.